ఫ్రెండ్స్, నేను ఇప్పుడు పిజ్జా తినేకొచ్చిండాను. ఈ దొక్టిది నాకు కడుపు మండిస్తుంది. వాళ్ళేమని అడుగుతారా ఏం తినకపోయిండవు అనేసి. అయ్యో, ఈ జాజి యొక్క పిజ్జా రేట్ ఏమని అడిగిస్తే ఇదంటూ తీసుకొని వెళ్దు. నాకే తినేకిడ్సలేదు. నాకు వేరే పిజ్జా తినాలా అనేసి ఇక్కడికొచ్చిండానా. చేస్తానుండు. జాజి అక్క, రేఖక్క, కూక పొండ ఇద్దరును. ఆ మామూలు కూకొని ఉండరు చూడు, అత్తోళ్ళ మామూళ్ళ ఆ టేబుల్ పైన కూక పొండ. వస్తాను, నేను ఆర్డర్ చేయాలా? ఆర్డర్ చేసేసి అట్లా వస్తాను. పొండ కూకో, లేట్ అవుతుంది దానికి. అవునా, సరే, నేను ఆపక్క నిలుచుకొని ఉంటాను. నువ్వురా. ఏం ఆటని ఇంకా ఇక్కడికి వచ్చి కూకోనే దానికి ఆపకి పక్క చూస్తా ఉంటాను. నువ్వురా, ఆర్డర్ చేసేసి ఎర్రా. సరే అక్క, నువ్వు ఆపకి పక్క చూసుకొని ఉండు అని చెప్పి ఆర్డర్ చేసి ఎత్తుకొని వస్తాను నేనే. సరే, నువ్వు తీసుకొని రా, మేము ఆపకుంటాం. అమ్మ స్వామి, ఈ అక్కేమన్నా పిజ్జా రేట్లు ఏమన్నా తెలిసిపోతాయి అంతే. ఆమెకి తినేకే ఏడ్చలేదు. ఆమెకి నేను ఆపదు తినలేదా పిజ్జా. నేను మా పుట్టింట్లా ఉండేటప్పుడు నేను తినలేదు, నేను చూడలేదు. ఇప్పది చూస్తా ఉండేది. ఏమో భలే రుచిగా ఉంటుందేమో. ఇప్పది ఎంత కావాలో కడుపుని ఇంకా దాన్నే తినుకొనిస్తాను. తినుకో. ఏమో ప్లేట్ 30-40 ఉంటుంది. 2 ప్లేట్ కావాల్సి ఉంటుంది, తినుకో. సరే, పార్సల్ తీసుకొని పోతామా? ఊరికి పోయి మింటకా ఊర్లను తింటాను. ఒక ప్లేట్ పార్సల్ తీసుకొని ఇస్తామా? తీసుకో. 1 ప్లేట్ కాదు, 2 ప్లేట్ కావాల్సి ఉంటుంది పార్సల్ తీసుకో. ఏం 40 పర్వాలేదు. అయ్యో, నా మగుడికి నా పైన ఎంత ఆశప్ప. ఐ లవ్స్ యూ. సరే సరే. ఆహా, ఆ పిజ్జా బర్గర్ చూస్తా ఉంటేనే నోట్లో నీళ్ళు వస్తా ఉంది. ఎప్పుడు తింటానో ఏమో. ఆ ప్రియా ఆర్డర్ చేసకపోయిండే, ఏం చెప్పైతుందో ఏమో. ఉడుకుడుక బిర్బిర్న తినుకొనిడాల. కాదు, నా పెండ్లాము ఫస్టే పిసినారి. ఇదెంత ఇంత దుడ్లు ఇచ్చి తింటుందా ఇదే? రేట్లు తెలియదేమో దీనికి. దానికి ఊరికే కూకానుంది. అమ్మ తెలియకుంటే పంచుదాయమ్మ. జయ్యి, ఆ బిడ్డ ఆర్డర్ చేసేకపోయింది. ఇప్పుడు మేము కాస్ట్లీ ఎలా ఎంత తీసుకొని వచ్చిండవు నువ్వు? ఏమో ప్లేట్ 30-40 ఉంటుంది. 50 రూపాయలు తీసుకొని వచ్చింటున్నా. 10 రూపాయలకి ఆడ బిస్కెట్ తీసుకొని తినుకొనిస్తున్నా. ఇంకేం 40 ఉంది అంతే. పర్వాలేదు జయ్యే, నువ్వే. నేను 30 రూపాయలు అంతా తీసుకొని వచ్చింది. నేను 10 రూపాయలు బిస్కెట్ తినుకొనిస్తున్నా. 20 రూపాయలు పెట్టుకొని ఉండాను అంతే. నేనేమో గాజులేమో ఉంటుంది, గాజు చేసుకుంటామో అనేసి 1 డజన్ 20 రూపాయలు పెట్టుకొని ఉండాను. ఈ పాప వేరే తినే తోడుకొని వచ్చింది. నేను అర్ధ ప్లేట్ తీసుకుంటాను అంతే. ఆప్ తీసుకుంటాను అంతే. ఏమి 40 అంటే 20 అవుతుంది, చాలు అంతే. నీకు ఇంకా నేనే పర్వాలేదు, 100 రూపాయలు తీసుకొని వచ్చిండాను. చూడండి ఫ్రెండ్స్, ఎందరూ పిజ్జా పెట్టుకొని తినేక్కుకొని ఉండము. మీరు రండా, ఎందరూ తింటాము. తీసుకొని వచ్చింది అదే, ఒక్కొక్క టేబుల్ కి ఒక తీసుకొని వచ్చింది. దాన్ని ఎందరూ తింటాము రాండా, ఎందరూ రావాలా చూడు దీనికి. అక్క, రేణక్క, ముంజి చూడు ఎంత లాముందిలే. ఓహో, చాలా పెద్దది కదా. కాదు, ఇది ఒకటే తీసుకొని వచ్చింది. ఇదేం దీనికి ఏమైనా చట్నీనా, ఏమో సాంబారా, ఏమి దీనికి? ఏం ముత్త అట్లా తినేదా? ఏమి దీనికి? ఏమి చట్నీ లేకపోతే ఆ సాగు, ఆ సాంబారు ఏమీ లేదు కదా దీనికి అట్లా? అయ్యా, నాకేమో తెలుసు. నేను ఫస్ట్ టైం కదా వచ్చిండేదే, నాకు తెలీదు. దీనికి ఏమో అట్లా తినేదా ఏమో. ఆడ చూస్తానుండు ఆ ప్రియా దగ్గర. అదేమి ఎప్పుడు చూస్తాను ఫోన్లో పెట్టుకొని ఉంటున్నాడు అది. చూడండి ఎంత పెద్దది ఉంది. దీనికేమి లేదు, ఎట్లా తినే దీన్ని? అయ్య గూబా, దీనికి ఏమి ఇచ్చేలేదు. ఆ ఫోన్లో చూపిస్తారు కదా, నేను చూసిండాను. దీనికి ఏమి ఇచ్చేలేదు. ఆ సాస్ అనేసి ఇస్తారంతే. దాన్ని నచ్చుకొని తినేది. దీనికేమి చట్నీ సాంబారు అట్లంతా రాదమ్మా. అట్లే ఊరిక అట్లే తినుకునేది ఇది. అదేం అట్లా తీసుకొని ఉండవు బొన్ను. యాపతో తినలేదా నువ్వు బొన్ను? దాన్ని ఏమి తీసుకోలేకపోతువా? ఎందుకు అదేమో పిజ్జా అని తీసుకోలేదా? నువ్వేమిటి అదంతా తీసుకొని ఉండవా? ఏమి ఇంట్లో ఉండలేదా బొన్నులో? ఇది వేరే తాగేదానికి పెప్సీ. యాల్ కావాల్సి ఉండే పెప్సీ. నీళ్ళేదా? నీళ్ళు తాగేదే. పెప్సీ తీసుకొని ఉండాడు. ఊరికే ఉండే. ఏమో ఆశ పెట్టుకొని ఉంటాము తినాలా అనేసి. తింటాం ఇడి. నాకు ఈ బర్గర్ తినాలా అనుకుని ఉంటుంది, దానికి బర్గర్ తీసుకుంటుని. నీ దాంట్లో ఇది పిజ్జాను లార్జ్ బుక్ చేసిండదా బిడ్డ. దాన్ని నాకు ఇయ్యమ్మా, నువ్వే తినోదా మిటికే. దీంట్లో సైజులు వస్తావా? అదే ఎమ్ము ఎక్సెల్ అంత వస్తుంది చూడు, అట్లా సైజులు వస్తావా దీంట్లోనూ? అయ్యో, అది అట్లంతా రాదది. రెగ్యులర్, మీడియము, ఆమెకి లార్జ్ అనేసి వస్తుంది. రెగ్యులర్ అంటే ఇంకా చిన్నది ఉంటుంది. మీడియం అంటే దీనికి ఇంకా ఇంకొకటి చిన్నది ఉంటుంది. ఇది లార్జ్. నీకు తీసుకొని వచ్చిండది లార్జ్. ఎన్నాళ్ళు ఇంకా తినాలా అనుకొని ఉంటుంది. నా పెండ్లాం ఇచ్చే కాటికి తినకే లేదు. అయ్యారి, ఏమి అప్పలు తినలేదేం? అట్లు తింటా ఉండవా? నిదానంగా తిన.
నువ్వు చెప్తావా నేను కాసు పెట్టుకుని ఉంటుంది తెలిసిన నేను ఇదేమో పాడైందేమో ఒక్కరా వాసన కొడతా ఉంది, ఏం బాగలేదు అనుకుంటాను. ఏం లేదు, అది వచ్చేది ఎట్లా నువ్వు తినా, లేకపోతే నేను తినుకుంటాను చూసుకో. తింటా ఓకే తింటా బా. అది ఎట్లుందా మా ఇంట్లో రొట్టె చేసేది అట్లుందే అంటే అట్లా వచ్చేదే బాగుంది కదా. నేను ఫస్ట్ చూడింటినే ఇప్పుడు వేరే బుక్స్ వేసుకొని ఉండేది. నాకు ఇది ఎలా తినాలంటే బులు ఆశ నాకు. అట్లా తింటా చూడు దేని మాత్రమా ఇంట్లో నేను పెసలుగానే చేసి పెడతాను, తింటావా నువ్వు? ఏం చేస్తావమ్మా, పొద్దునేమో అన్నం మిక్కింటే నైట్ పొత్తులో దాన్ని బోండాలు వేసి ఇస్తావు అనుముని, ఆమెడికే ఆ దోశకి ఆ ఇడ్లీకి ఏమైనా ఇట్టేమైనా ఉండిస్తే అంతే ఒక వారం పూర్తి దాన్ని వేసేస్తావు. ఇడ్లీ చేస్తావు ఒక దిన, ఆమెడికి దోశ వేస్తావు, ఆమెడికి పొడ్డు చేస్తావు, ఆమెడికి మా ఇడ్లీ చేస్తావు, ఆమెడికి ఇడ్లీ ఏమైనా ఇడ్లీ ఏమైనా మిగిలిపోతే ఆమెడికి ఏం చేస్తావు, దాన్ని ఇంత కడిసేసి పుట్టి కడిసేసి దాన్నే ఒకరైనా కేసు ఇస్తావు నువ్వు. అదే పుసలు అంటావు. ఇంకేమైనా చపాతీ ఏమైనా మిగిలిపోతే దాన్ని ఇంత పొడుగా కట్ చేసి దాన్నే ఒకరైనా వేసి ఇచ్చిస్తావా? నూడల్స్ అనేసి ఇదంతా నీకు పెసలా? దినాకు ఒకటి చేసుకోకుంటా ఉండు కాదు నీకే, అట్లు తినే ఇంత అహంకారం ఉండి నీకే. ఏమైనా నీకు పెసలు చేసి పెట్టిస్తే అంతే ఆమెడికి. ప్రియా ఫస్ట్ తినరా, ఆమెకి ఫోన్ పెట్టుకుంటూ ఎందుకు చూపిస్తా రా, ఫస్ట్ తినరా. అక్క అది నేను ఆడ ఆర్డర్ చేస్తా ఉంటుంది కదా, అది ఫస్టే నేను దాన్ని తినుకొని ఉండాను, మీరు తినండి. సరే చూడండి ఫ్రెండ్స్, మా అత్త ఆ పొద్దు తినలేదు, ఈ పొద్దు పిజ్జా బర్గర్ అని సీప తింటా ఉండారు. అమ్మయ్య ఎంత ఇది ఒక ప్లేట్? ఎక్స్క్యూజ్ మీ మ్యామ్, మీ పార్సల్ రెడీ ఉంది, బిల్లు ఇంకా పే చేయలేదు, పే చేయండి. బావా అక్కకి రేట్ తెలీదు, అక్కకి రేట్ తెలిసిపోతే అంతే ఆమెడికి. పార్సల్ వేరే తీసుకొని వచ్చిండాను, వీడు వేరే ఈడికి ఎత్తుకొని వచ్చిండాడు కదా, ఏం చేసేది ఇప్పుడు? సార్ ఈడు ఇయ్యండా, స్కానర్ తెచ్చిండారా, నేను పేసిస్తాను ఈ పక్క ఇయ్యండా. ఏమప్పయ్యా ఎంత నువ్వే ఇస్తా ఉండవా? ఆత్మ టీ తక్త నువ్వే టీ కాసులు ఇస్తే మేము ఇస్తాముండు. ఎంత అయిందప్ప బిల్లు? అక్క పర్వాలేదు, మీరు పెట్టుకోండి, ఏం పర్వాలేదు, నేను ఇస్తాను, ఊరికే ఉండండి మీరు. ఏమప్ప అట్లంటే మా దగ్గర తీసుకోపో. ఎంత అయిందే అప్పయ్య బిల్, ఎంత అయిందే? మ్యామ్ అది 3100 అయింది. ఏంది? సరే ఇంకొకసారి చెప్పండి. మ్యామ్ అంటే 3100 రూపాయలు అయింది మ్యామ్ టోటల్. ఏమప్ప చెప్తా ఉండవు నువ్వు? ఎంత ఒక రొట్టె? మేడం అది ఒకటి 400 రూపీస్ మ్యామ్, అంటే 400 రూపాయలు. 400 రూపాయలు? ఈ రొట్టెకి 400 రూపాయలు? అక్క నువ్వేం తలసెడుకోనద్దు, నేను ఇస్తాను, ఊరికే ఉండు. ఏ చాజీ ఏమైనా నీకే అట్లాలే ఉండవు, మాట్లాడే. అమ్మ ప్రియా పో, మీ అక్క చూడిపో, అదేం ఉసరాడుతుందో లేదో చూడిపోమ్మా, ఏమన్నా సచ్చికిచ్చిపోయిందో, ఏం మీ అక్క ఉసరతిస్తలేదు. ఏ జాజీ మాట్లాడే. అక్క మాట్లాడక్క, అయ్యో నేను దుడ్లు ఇస్తాను, మాట్లాడు. అయ్యా పాపకి ఏమన్నా మైండ్ బ్లాక్ అయిందేమో చూడండి. అక్క మాట్లాడక్క. లే జాజీ మాట్లాడే. ఎంత తినింది అయింది, ఎంత అయింది, మాట్లాడే, ఏం చేస్తే కయ్యలేదు ఇప్పుడు. అయ్యో పోస్టే అది పిస్తారు ముండ, 1 రూపాయి ఖర్చు చేసి తినాలంటేనే మండుకుంటుంది. ఇప్పుడు పోయి 3000 ఇచ్చిండవు కదరా. అయ్యో 3000 అంటే చాలా అయ్యింది, ఇంతెంత రేట్ ఉంది అని తెలిసింటే నేను ఆర్డర్ చేస్తా ఉండలేదు. ఇంతెంత ఉంది అని ఏమైనా తెలిసింటే నేనే చెప్తా ఉంటే పోస్టే పార్సల్ ఏమొద్దు అనేసి, నేను ఊరికే ఉండలేకుండా పార్సల్ తీసుకొని ఇస్తే ఒక ప్లేట్కి 400 రూపాయలు అంట చూడు. అయ్యా రేణక్క ఎట్లిస్తావే ఈ ఒక ప్లేట్కి 400 రూపాయలు? చెయ్యి ఊరికే ఉండలేకుండా. నువ్వేమి ఇయ్యద్దప్ప, నేను ఇస్తాను అంటు కదా, ఇప్పుడు ఈ 400 రూపాయలని. అయ్యో మంచి, అయ్యో నేను పోస్ట్ తీసుకొని వచ్చిండేది 50 రూపాయలు తీసుకొని వచ్చింది, దాంట్లో 10 రూపాయలు ఆడే ఇంకొనిస్తే ఇంక 40 రూపాయలు పెట్టుకొని ఉంటుంది. ఏమో నాకు ఒక ప్లేట్ వస్తుందా అనుకొని ఉంటే, ఇది ఏమి మంచి 400 రూపాయలు అంట, యాడ్ని ఇంకా తెచ్చేదే. అయ్యా నువ్వే పర్వాలేదు చెయ్యే, నీ దగ్గర 40 రూపాయలనే ఉంది, నా దగ్గర ఉండేదే 20 రూపాయలే. దానికే ఫస్ట్ రేట్లు ఎంత అడుక్కొని తినాలా అనేది చూడు. ఇప్పుడు దీనికే 400 రూపాయలు అంట. పాపం అప్పాడు ఇచ్చిండాడు, 3000 ఇచ్చిండాడు. ఫస్ట్ ఇంటికి పోయి ఇచ్చాడమ్మా, మేము 3 తినిండేది, లెక్కేసుకొని 2-3 ఇచ్చిస్తాము. ఏమిటి కావాలా పాపం వాళ్ళు దుడుచుకొని తినేది, మేము ఇకుంటేను అది వచ్చేసి వాళ్ళ పెండ్లం వచ్చేసి తీసుకొని పోతుంది. అదేమి ఇడ్సలేదు ఆ పిసినారి.
ఫ్రెండ్స్ మా అక్క లేయట్లు లేదప్ప ఇప్పుడు హుషారుగా మేము ఇంటికి తొడుకొని పోతాము. మీరేం చింత చేయదండా. ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ చూస్తూ ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్. అట్లే వీడియో ఇష్టమైతే ప్లీజ్ లైక్ చేయండి. వీడియో ఎట్లా ఉంది అనేసి ప్లీజ్ కమెంట్లో చెప్పండి. మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి అంతా ప్లీజ్ షేర్ చేయండి ఫ్రెండ్స్.